బ్రో నమస్తే బ్రో. బ్రో సో కల్కి సినిమాని ఇదో గణపతి సినిమా అంటున్నారు, మరి దాన్ని మీ ఎలా చూస్తున్నారు? మొట్టలగలా చూస్తున్నారు, అర్థమైందా? గణపతి సినిమా వేరు, కల్కి సినిమా వేరు. నేను చెప్పేది ఇదే, ఆడియన్స్కి చెప్పేది ఇదే, ట్రోలర్స్కి చెప్పేది ఇదే. మొన్న చూసినా నేను ట్రోలర్స్, దాంట్లో దొరికింది దీంట్లో దొరికింది, ఏ దొరుకుతుంది? సరిగమ పదనిసా అనే 7 సప్తస్వరాలు తిప్పి రాస్తారు, అర్థమైందా? ఆ మమ్మీ ఈ మమ్మీ గణపతి సినిమాకి ఎటువంటిది సబ్జెక్ట్ కాదు బ్రో, అర్థమైందా? నువ్వు కూడా ఫస్ట్ నీ రివ్యూ చేసుకో, అర్థమైందా? చెప్పేది కానే కాదు. ఇట్స్ ఒరిజినల్ మూవీ అండ్ బాక్స్ ఆఫీస్ దగ్గర హాలీవుడ్ని హాలీవుడ్ సైతం ఒక కన్నేసేలా ఆల్రెడీ మనకు రాజమౌళి చేసేసారు, దాని తర్వాత నాగాశ్విన్ చేస్తున్నాడు. హాలీవుడ్ సైతం చూస్తుంది ఎవర్రా వీళ్ళు అని, అర్థమైందా? నీకు తెలుసా గణపతి స్టోరీ ఏంది? పెద్ద చెప్తున్నావు, ఏం స్టోరీ తెలుసా? అదే గోడ ఉంటుందంట, అది అంబుజా సిమెంట్తో కట్టింది కాదు, జేసీడబ్ల్యూతో కట్టింది కాదు సిమెంట్. అది అర్థమైందా? కట్టిన సిమెంట్ చేయి ఇరిగి కింద పడ్డది, బాలే సిమెంట్ అంటుంది, ట్రోల్ చేసి అది పోయింది. అది గణపతి సినిమానే కాదు, అర్థమైందా? గణపతి టైగర్ ష్రాఫ్ సినిమా కానే కాదు, అర్థమైందా? ఇది కల్కి మూవీ, తెలుగు మూవీ. విజువల్స్ ఎవరైతే విజువల్స్ బాగాలేదన్నారో దయచేసి మళ్ళీ ఒకసారి చూడండి, మళ్ళీ ఒకసారి చూడండి. అవసరమైతే అద్దాలు ఇస్తాయి, అద్దాలు చూసుకుని చెప్పండి, అర్థమైందా? ప్రభాస్కి ఎవరు నెగిటివ్ చెప్పలేడు, అర్థమైందా? సో ప్రభాస్ హేటర్స్ కి మీరు ఏమంటారు బ్రో? చాలా మంది ట్రోల్స్ చేస్తున్నారు, రోబో లెక్క ఉంది అని చెప్తున్నారు కదా, సో దాన్ని మీరు ఎలా చూస్తారు? వాళ్ళకంటే ముందు నువ్వే తట్టున్నావు, అర్థమైందా? వాళ్ళేం అనలేదు, ఏమి ప్రభాస్కి హేటర్స్ అనేటువంటి వాళ్ళు లేదు. నోట్ దిస్ పాయింట్ మిస్టర్ రివ్యూవర్, మిస్టర్ కెమెరామ్యాన్, అర్థమైందా? ఎవరు లేడు లవడా పంచాయతీ మీదోటి అదల్ కాదు బ్రో. ప్రభాస్ అన్న చెయ్యి ఇరిగి కింద పడతాయి కదా, సో ఆ ప్రభాస్ కాదు, అది ఏదో సిమెంట్ కట్టిరు, అది మధ్యలో కింద కూలిపోయింది, అది అన్ఫార్చునేట్లీ సినిమాకి హైలైట్ అవుతుంది అని చెప్తున్నారు కదా. కొంపతీసానికి ఇంజనీరింగ్ కూడా నువ్వేనా? నాగాశ్విన్ కాదా ఇంజనీరింగ్? నాగాశ్విన్కి క్రెడిట్ ఇయ్యారా? మీరే కొట్టుకుంటారా క్రెడిట్లు? ఏం మాట్లాడుతున్నా? సిమెంట్ అంట ఇదే చూడు బ్రో, ఒకటే మాట, అర్థమైందా? నా లెక్క ప్రకారం, నా అంచనా ప్రకారం మినిమం నీకు 1000 కోట్లు వస్తుంది. డార్లింగ్, చిన్న రిక్వెస్ట్ డార్లింగ్, ఆగో మొన్న 1000 రూపాయలు పెట్టిన ఫ్లాగ్ టికెట్. ఇట్ ఈస్ టూ మచ్ డార్లింగ్. నో ప్లీజ్ ట్రై టు గివ్ మీ డిస్కౌంట్ టు వాచ్ ద మూవీ యార్. బ్రో ఇప్పుడు అంటే మీరు లాస్ట్ టైం సలార్ సినిమాకి చెప్పినట్టు మళ్ళీ చెప్పారు కదా, సో అప్పుడు బాగా గట్టిగా చేశారంట నీకు రాడ్డు, అందుకనే ఇప్పుడు చెప్పట్లేరు అంటున్నారు. దీనికి కూడా ఉందా? మళ్ళా నాకు కూడా అభిమానం ఉన్నారా? నాకు కూడా యాంటీ హేటర్స్ ఉన్నారా? నేను భయపడ్డానా? కనిపిస్తలేడంట ఐమాక్స్ దగ్గర. నేను ఐమాక్స్ దగ్గర కనరాలే. ఎవరు చెప్పింది? మొన్నటికి మొన్న గోదావరి సినిమా 50 కోట్లు వస్తాయని చెప్పిన, 20 కోట్లు వచ్చింది. కొద్దిగా డిస్కౌంట్ ఇచ్చినాం అంతే. అంటే నేను భయపడే ప్రసక్తే లేదు, అర్థమైందా? దీపికా పదుకొనే క్యారెక్టర్ ఏమై ఉండొచ్చు అనుకుంటున్నారు ఇందులో? అసలు మదర్ క్యారెక్టర్, అర్థమైందా? ఫస్ట్ హాఫ్ లో ఆమె ఒక క్యారెక్టర్ మదర్ క్యారెక్టర్. ఇంకోటి చెప్తున్నా, కల్కి నో మోర్ ఎక్స్ప్రెషన్స్, నో మోర్ రివ్యూస్, ఓన్లీ వాచింగ్, అర్థమైందా? దట్స్ ఇట్. 1400 కోట్లు వస్తుంది, ఇట్స్ ఏ గ్యారంటీ. 1400 CR ఒకవేళ రాకపోతే ఫ్యాన్స్ 5000 crores అంటే ఓటీటీ మాటీటీ కలుపుకొని చెప్పింటారు బ్రో. నేను మామూలుగా బాక్స్ ఆఫీస్ కలెక్షన్ చెప్పిన అంటే వాళ్ళు హాలీవుడ్ లో ఓవర్సీస్ కలిపి చెప్పినారు. నేను ఓన్లీ బాక్స్ ఆఫీస్ అంటే మనం ఇండియా వైడ్ బాక్స్ ఆఫీస్ పరంగా 1400 అని చెప్పిన. నేను ప్రభాస్కి యాంటీ కాదు. డార్లింగ్ దిల్సే ఐ హేట్ యూ, డార్లింగ్ దిల్సే ఐ హేట్ యూ, డార్లింగ్కి దిల్సే ఐ హేట్ యూ.